ఫ్యామిలీలో ఆ వీరనారికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ చేసే ఆ 500 రూపాయల స్తోమత తక్కువగా ఉంది. ముఖ్యంగా మన పార్టీకి బలం భవన నిర్మాణ కార్మికులు మరియు వ్యవసాయదారులు, ఇలా కష్టపడి పనిచేసే వారు అందరూ మన పార్టీలోనే ఉంటారు. అదే రకంగా ఎవరైనా నిలబడితే నెగ్గించే పార్టీలు అన్ని కూడా మన వాళ్ళే ఉంటారు. ఈ రకంగా ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ గా మనం రాసాం. రెండోది, సభ్యత్వాలు ఏ రకంగా జరుగుతూ ఉంటాయి అనే శాంపిల్ పీస్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఎన్నుకున్నామండి. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు సభ్యత్వాలు చేస్తే ఎలా ఉంటాయి? బీజేపీకి సభ్యత్వ రుసుము లేదు. వారు సభ్యత్వ రుసుము లేకపోయినా ఎవరినైనా ఫోన్ నెంబర్ తీసుకుని మనం నోట్ చేస్తే బీజేపీ సభ్యత్వం వచ్చేస్తుంది. వైసీపీకి అసలు అది కూడా లేదు. ఎలాగా? కండువా కప్పితే వైసీపీ నాయకుడు పదవి ఇస్తానంటే డబ్బులు అన్ని రకంగా కొనుబడి, ఏలుబడి, రాబడి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ తెలుగుదేశం కూడా కాజుగుంట మండలం నుంచి అయితే ఏ ఊరి నుంచి డైరెక్టర్ అనేది సీనన్న దగ్గర ఉంటాయి. కాజుగుంట మండలం మన రామదుర్పం రూరల్, రామదుర్పం టౌన్ అయితే పెద్దబాబు గారి దగ్గర, సీనన్న దగ్గర ఉంటాయి. గంగవరం మండలం నా దగ్గర ఆ డేటా ఉంటుందండి. అయితే మన ఇంట్లో ఒకటి చేసుకున్నాం, అలాగే ఇంకోటి చేసి మనకి ఇంతకు ముందు మన చిరంజీవి గారు ఠాగూర్ సినిమాలు, స్టాలిన్ సినిమాలో చెప్పినట్టుగా ఒక ముగ్గురు కింద అలా ముందుకు తీసుకెళ్తే ఇది చేయడం పెద్ద కష్టం కాదు మనకి. అలాగే ఈ ఒక్క జనసేనలో వీర మహిళలని మనం ముందుగా గుర్తించవలసి ఉంటుంది. రేపొద్దు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జన సైనికులుగా మనం ఎంత కష్టపడుతున్నామో అలాగే వీర మహిళగా మన వీర మహిళని కూడా గుర్తించి వీర మహిళలకి పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా ఉద్యమి సభ్యత్వాలు ఎక్కువగా చేసి వీర మహిళని తీసుకొచ్చి ముందుకు తీసుకురావాలని మరి ప్రార్థిస్తున్నాం. ఇది దీని ప్రచారం తక్కువ ఉంది, గెలుపు ఎక్కువ ఉందని నేను భావిస్తున్నాను. ఇంత 14 మంది ఎంపీటీసీలు గెలిచి, 3 సర్పంచులు కలిసి, జడ్పీటీసీలు, సర్పంచులు కూడా గెలుపుకి సమీపానికి వచ్చి 10 ఓట్లు లోపు తేడాతో మనం ఓడిపోయాము అని అంటే ఎంత బలంగా ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత మంచి కాన్స్టిట్యున్సీని మనం సరైనటువంటి ప్రచారం కానీ చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఈరోజు జనసేన పార్టీయే అధికారంలో ఇక్కడ ఉండేదని నేను భావిస్తున్నాను. అలాగే సౌమ్యుడు, విద్యావంతులు, దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి, అవసరమైనప్పుడు ఎంత గట్టిగా పోరాటానికి సిద్ధంగా ఉండి జనసేన పార్టీకి ఇంత బలంగా పనిచేస్తున్నటువంటి మా సహోదరులు చంద్రశేఖర్ గారు కూడా బ్రహ్మాండంగా చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా కాన్స్టిట్యూన్సీని ఒంటి చేత్తో నడుపుతున్నారు అనేది ఇక్కడ పెద్దల మాటల్లో కూడా అర్థమవుతుంది. ఇందాక ఒక మిత్రుడు చెప్తూ మాకు గ్రూపులు ఉన్నాయి, లేకపోతే మాకు చిన్న విభేదాలు ఉన్నాయని. దయచేసి దాన్ని విభేదాల్లాగా భావించొద్దు, గ్రూపుల్లో భావించొద్దు. రాష్ట్రంలో ఒకే ఒక గ్రూప్, అది పవన్ కళ్యాణ్ గారి గ్రూప్, వేరే గ్రూపులు లేవు. మీరు వేరే గ్రూప్ ఉంటే వేరే పార్టీకి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి. మీలో మీకు కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. ఏమొచ్చినా జనసేన పార్టీ అని అంటే ప్రజల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి భవిష్యత్తు కల్పించడం కోసం, రాబో తరాల్ని అభివృద్ధి చేసి రాబోయే 25 ఏళ్ళలో కూడా ఎప్పటి నుంచి పునాదులు వేసి యువతని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రతి రంగంలోని కూడా అభివృద్ధి చెందాలనే దానికి వారు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతారు, ఎంత పోరాటానికైనా తెగిస్తారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మనమందరం కూడా వారి ఆశయ సాధనలో మనం పనిచేస్తున్నాం. కాబట్టి మన గ్రూపులనే మాట మాత్రం దయచేసి
అనుకోవద్దు అని చెప్పి మరోసారి తెలియజేయాలి. రెండో విషయం, ఏదైతే మన ఇక్కడ క్యాడర్, ఇక్కడ బలాన్ని ఏదైతే పనిచేస్తున్నామో మీ యొక్క క్యాడర్ని, మీ శక్తియుక్తుల్ని కూడా ఖచ్చితంగా కేంద్ర కార్యాలయం గమనిస్తూనే ఉంది. కానీ కొంతమంది సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కేంద్ర కార్యాలయం చేరనివ్వక ఎక్కడో అంతరాయం ఏర్పడో కొంత ఆగిందేమో, కానీ ఖచ్చితంగా మాత్రం సోదరుడు చంద్రశేఖర్ గారికి కూడా మంచి యాక్సెస్ ఉంది. సెంట్రల్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారితో మంచి సన్నిహితం ఉంది. మన పిఎస్సి చైర్మన్ నాదర్ల మనోహర్ గారితో కూడా మంచి సన్నిహితం ఉంది. అలాగే మన ఏదైతే ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ గారు అయినటువంటి నాగబాబు గారితో కూడా డైరెక్ట్గా ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే అంత సన్నిహితం ఉంది. కాబట్టి ఎక్కడో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్లోనూ ఓటములు కొంచెం మనం వెనకబడిన విషయం అనేది వాస్తవం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల కోసం చేసినటువంటి త్యాగంలో మీరు కూడా ఒక సమిధి అవ్వడం వల్ల ఇబ్బంది అయింది. కానీ నిజంగా రామచంద్రపురం అనేది మంచి కాన్సెన్స్. తొందరగా ఇందాక మన ఎంపీటీసీ గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, కొంతమంది అప్పుడప్పుడు ఎలక్షన్ల ముందు ఇక్కడికి వచ్చి ఇంత బలంగా ఉంది కాబట్టి కాన్స్టిట్యూన్సీ చాలా మంది కన్నులు వేస్తున్నారు దీని మీద. ఎప్పుడు కూడా బయట పార్టీల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఆధిపత్యం కోసం చలాయించడానికి కూడా చూస్తున్నారు అని అంటే ఈ కాన్స్టిట్యూన్సీ జనసేనకి ఎంత బలమైంది అనేది చాలా క్లారిటీ ఉంది. చాలా మంది సిద్ధంగా ఉన్నారు, బలంగా పనిచేస్తున్నారు, ప్రేమతో పనిచేస్తున్నారు. సౌమ్యుడు విద్యావంతుడు కాబట్టి, అంటే గట్టిగా మాట్లాడతలేదు కాబట్టి కొంతమందికి ఈయన వర్క్ చేయట్లేదేమో అనుకున్నారు. కానీ ఆయన యొక్క చేస్తున్న వర్క్ మీ అందరూ చెప్పిన మాటల్లో నాకు అర్థమైంది. నేను కూడా పార్టీలోకి వచ్చినప్పుడు నేను కూడా వారింటికి వారిని ప్రత్యేకించి వారిని కలవడానికి గౌరవపూర్వకంగా వారిని ఇక్కడ సత్కరించుకొని, అయ్యా నేను మీ పార్టీలోకి వచ్చాను, కొత్తగా నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి, మీలో ఒక మెంబర్గా అని చెప్పి వారి ఇంటికి కూడా వచ్చి కలవడం కూడా జరిగింది. అప్పుడు ఆ రోజే కలిశాను. జనసేన పార్టీలో గుర్తించట్లేదు, గుర్తింపు లేదు అని చెప్పి మన సోదరుడు ఆవేశంతో మాట్లాడాడు. జనసేన పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది, కానీ సమయం తీసుకుంటుంది. అది మీరు చేస్తున్న పనిని నైరాశ్యం అనేది మీరు పెట్టుకోకూడదు. ఉదాసీనత, మనం ఇంకెన్ని చేసినా ఇంతే ఉంటుంది, లేకపోతే మనం ఎంత కష్టపడినా ఇంతే ఉంటుంది అనేది అబద్ధం. జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్, కేంద్ర కార్యాలయం ఖచ్చితంగా ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంది. ఆ శబ్దం అక్కడికి వినిపించే విధంగా మీ సర్వీస్ ఉండాలని మాత్రం కోరుకుంటున్నాం. ఆ శబ్దం అక్కడికి వినబడాలి. జనసేన పార్టీలో డబ్బుతో ఏది చేయలేము. ఇక్కడ కేవలం కమిట్మెంట్, ప్రజాసేవ, పార్టీకి మనం ఎంత పని చేస్తున్నాం అనేది మాత్రమే ఇక్కడ ముఖ్యం. మిగతా పార్టీలో డబ్బున్నవాడా, కులం ఉన్నవాడా, మతంలో ఉన్నవాడా, లేకపోతే వాడు వెనకాల ఏదైనా పెద్ద కొండ ఉందా, ఇలాంటివన్నీ చూస్తారేమో కానీ జనసేన పార్టీలో మాత్రం ఏమీ చూడరు. నిబద్ధత, నీతి, నిజాయితీ, ఆశయం ఉందా లేదా అని మాత్రం పవన్ కళ్యాణ్ గారు చూస్తారు అని నేను తక్కువ కాలంలో గ్రహించాను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీలో నాకంటే సీనియర్. ఎందుకంటే నేను పార్టీలోకి వచ్చి 4 ఏళ్ళు అయింది, మీరందరూ కూడా వచ్చి 14 ఏళ్ళు అయిపోయింది. 14 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేస్తున్నాను. నేను కేవలం 4 ఏళ్ళు మాత్రమే వారితో జర్నీ చేశాను. కానీ ప్రతి విషయాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వారి అడుగు జాడల్లో నడుస్తున్నాను. నేను చిన్న తప్పు కూడా జరగకుండా వారి అడుగు జాడల్లో నడడానికి ప్రయత్నం చేస్తుంటాను. పొరపాట్లు ఎప్పుడైనా జరుగుతాయి, మనుషులం కాబట్టి నేను అనేది మీ కష్టాన్ని కేంద్ర కార్యాలయం వరకు చేరేలాగా ప్రయత్నం చేయండి. నా వంతు కూడా నేను సపోర్ట్ ఇస్తాను. అసంతృప్తి వద్దు. ఏదైతే కూటమిలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, మంత్రివర్యులు ఆయన కూడా
కొంచెం మానవత్వంతోనే పనిచేస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. అది ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు కూడా స్థానిక ఇన్ఛార్జి గారు ఆ రోజున ఆయన గెలుపు అంతా కూడా ఆ రోజు ఎలక్షన్ని భుజస్కంధాలపై వేసుకుని జనసేన పార్టీ జన సైనికులు అందరూ వారి కోసం పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఛార్జిగా మీరు వెళ్ళి కూర్చొని మీ డిమాండ్స్ వారి ముందు పెట్టండి. జన సైనికుల వీధుల్లో రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, తాగునీటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, వారి దృష్టిలో పెట్టండి. వారి దృష్టిలో పెట్టి మీరు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. లేదంటే నాకు ఇది ఓన్లీ మెంబర్షిప్ కోసం బాధ్యతలు అప్పచెప్పారు కానీ మిగతా విషయాల్లో నాకు సంబంధం లేదు. ఆ యొక్క సుభాష్ గారు కూడా నాకు చాలా క్లోజ్ మిత్రుడు. మీకు ఏదైనా ఉంటే మనం కూడా మాట్లాడదాం. ఇంకా అంతకు మించిన ఏదైనా ఉంటే నేను కూడా సపోర్ట్ ఇస్తాను. కేంద్ర కార్యాలయంలో మనం ఒకసారి కూర్చొని మాట్లాడదాం. ఇక్కడ సమస్యల పట్ల నేను కూడా నోట్ చేసుకుని అక్కడ చెప్తాను. అదేవిధంగా ఇందాక కమిటీల గురించి మాట్లాడారు. కమిటీలు అనేది కూడా త్వరలో మంచి కమిటీలు వస్తాయి. ఆ కమిటీలు అనేది కూడా అద్భుతంగా ఉంటాయి. ఎవరైతే పార్టీకి నిబద్ధతతో కష్టపడుతున్నారో, ఎవరైతే పార్టీని నిజాయితీగా ముందుకు నడిపిస్తున్నారో, ఎవరైతే పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారో, ఎవరైతే ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారో అలాంటి వ్యక్తులనే త్వరలో కొత్త కమిటీల్లో నియమించబడతారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకత్వం కూడా అద్భుతమైన నాయకత్వం ఉంది. ఇంతమంది నాయకులు ఉన్నారు. ఒక సోదరి మండరాలు ఉంది దేవియ, మరి వారు కూడా మెంబర్షిప్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మెంబర్షిప్ చేస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అంకిత భావం, సో వారి మీద ఉన్నటువంటి అభిమానం. అలాంటి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మెంబర్షిప్ చేస్తున్నారంటే మరి ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మహిళా సోదరులు ఇద్దరే వచ్చారు. మీ ఇద్దరికి నా రిక్వెస్ట్ ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్ వస్తుంది. అందులో ఖచ్చితంగా 32% అనేది పక్కన పెట్టి మహిళలకు సీట్లు కేటాయించిన తర్వాత ఈ పురుషులందరూ కేటాయిస్తున్నారు. రేపు చట్టసభల్లో అటు లోక్సభ కానీ ఇటు శాసనసభ కానీ ఎక్కడ చూసినా మాత్రం మహిళలతో మాత్రమే ఎక్కువ కనిపించేలా ఉన్న పరిస్థితి. అలాగే స్థానిక ఎలక్షన్లో కూడా సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా చైర్మన్లో కూడా మహిళలు పెద్దపీట వేస్తున్నారు. ఈ బిల్లు పాస్ అయిపోతే ఇంకా ఎక్కువ పదవులు వస్తాయి. అందువల్ల మహిళలందరికీ కూడా మీరు ప్రయారిటీ తీసుకుని ఈ మెంబర్షిప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఏమనుకున్నారంటే మన ఇంట్లో మనం తీసుకున్న మెంబర్షిప్ చాలు అని అనుకున్నాం. రేపొద్దుట ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు బీఫామ్ ఇచ్చేటప్పుడు అసలు మన మెంబరా కాదని చెక్ చేస్తారు పైన. వార్డు మెంబర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, దేనికైనా సరే ఫస్ట్ ఆ మెంబర్షిప్ లేకపోతే ఆ రోజున మన ఇన్ఛార్జ్ గారు చంద్రశేఖర్ గారు ఏమీ చేయలేరు, నేను ఏమి చేయలేను, ఇంకా మన పైన కేంద్ర కార్యాలయం ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేరు. మెంబర్షిప్ లేకపోతే అతనికి మనం బీఫామ్ ఎలాగిస్తాము అనేది ఒక క్వశ్చన్ మార్క్. దయచేసి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. రెండు, చాలా మందిలో సాధారణ మరణానికి 50,000 పార్టీ ఆఫీస్ ఇస్తుంది, ఉన్న 50,000 స్థానిక నాయకత్వం ఇస్తుంది అనేది ప్రస్తుతానికి అది పరిగణలోకి ఎవరో తీసుకోవద్దని మనం చేస్తున్నాం మిమ్మల్ని అంతా. దాని మీద కొన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఆల్రెడీ ఇద్దరు సోదరులు కూడా అడిగారు, మన ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు కూడా అడిగారు. దాన్ని మాత్రం మీరు పరిగణలో తీసుకోవద్దు. సాధారణ మరణానికి ఇన్సూరెన్స్లో నియమ నిబంధనలు ఏది వర్తిస్తే అదే తప్ప, పవన్ కళ్యాణ్ గారు ఏదని ఇస్తే అది తప్ప, మన పర్టికులర్గా స్థానిక నాయకత్వం మీద కానీ ఈ సాధకులు ఎవరైతే ఉద్యమే మెంబర్షిప్ చేపిస్తున్నారో వారికి కానీ ఏ విధమైన బాధ్యత ఉండదు అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని సందేహాలు పుట్టినాయి దాని నుంచి. అంటే సాధారణ మరణానికి కూడా ఏదైనా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మన అధ్యక్షుల గారి ఆలోచనలో కొంచెం అందులో ఏదో వాయిస్ వచ్చినట్టు ఉంది. అది మాత్రం పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి మీ అందరికీ మన కేంద్ర కార్యాలయం మాటగా మీకు నేను తెలియజేస్తున్నాను. కేంద్ర కార్యాలయం నుంచి ఇప్పుడే మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి.
అది దాన్ని పరిగణలో తీసుకోవద్దు. వాళ్ళకి జరిగే మేలైతే చేస్తాం తప్ప స్థానిక నాయకత్వానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి మీరు ఆ విషయాన్ని ఎవరు పరిగణలో తీసుకోవాలి. లేదని అది అయింది. అదే ఈరోజు దాన్ని మళ్ళీ ఎవిడెన్స్లో పెట్టారు. ఇప్పుడు ఏదైతే మెంబర్షిప్ ఉందో లాస్ట్ టైము మీ దగ్గర 80 మంది లోపే ఉన్నారు. అప్పుడు లాస్ట్ టైం వచ్చేసరికి 56 మంది 14,500 మెంబర్షిప్ చేశారు. మరి ఈసారి సుమారుగా 280 మంది యొక్క లింక్ తీసుకున్నారు. 280 మంది తీసుకోవడం వాళ్ళకి మీటింగ్ అవ్వట్లేదు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. మంచి నాయకత్వాన్ని ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవ చేయాలి అనే సంస్కృతిలో ఆఫీసర్ స్థాపన చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో జనసేన పార్టీ దిగుబడి మన రామచంద్రపురం ఇన్ఛార్జి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన పార్టీకి బలాన్ని చేకూర్చే విధంగా ప్రజలకు మరింత సేవలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారి ప్రత్యేక